వాక్యాన్ని మనం ఏమంటాం? విత్తనం అంటాం. ఏమంటాం? వాక్యాన్ని విత్తనం అంటాం. ఆ వాక్య యొక్క విత్తనము మనలో ఏమవ్వాలి? ఫలభరితం అవ్వాలి. వాక్యం విత్తబడింది అంటే వాక్యం చెప్పిన వాక్యం హృదయం అనే నేలలో ఏం చేయబడింది? అది విత్తబడింది. విత్తబడినప్పుడు వాక్యం ఏమవ్వాలి? ఫలించాలా వద్దా? ఫలించాలి. మీరు చూడండి, విత్తనాన్ని గురించి యేసుప్రభువారు ఉపమానం చెప్తూ ఆయన అన్నాడు, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయని. ఏమన్నాడు? విత్తనాలు చల్లారు కానీ అవి ఎక్కడ ఉన్నాయట? త్రోవలో పడ్డాయి. త్రోవలో పడ్డాయంటే అర్థం ఏంటంటే, త్రోవ అంటే దారి అంటే ఏంటనమాట? చాలా బిజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు రోడ్లు ఎలా ఉంటాయి? ట్రాఫిక్తో ఉంటాయి కదా, బిజీగా ఉంటాయి. అలాగనే త్రోవలాంటి హృదయం ఎప్పుడు ఏదో ఒకటి అనవసరమైన తలంపులు, అనవసరమైన ఆలోచనలతో ఉన్న హృదయములో దేవుని మాట నిలబడదు. చాలా మంది గుళ్ళోకి వస్తారు కానీ వాళ్ళకి ఏ వాక్యం